మన ఇండియాని దెబ్బ కొట్టాలంటే తిరిగి వాళ్ళకి గట్టి షాక్ తగిలిద్దని చెప్పి అమెరికా తెలియలేకపోయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా తెలిసి వచ్చింది. ఎందుకంటే టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు కదా మొన్నటిదాకా. ఏంది 50%, 25% అని చెప్పేసి రకరకాల ఇష్టం వచ్చినట్టు పెంచుతూ ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమన్నా పక్క దేశాలైన చైనా అలాగే రష్యా వీళ్ళిద్దరూ ఇప్పుడు మనకు దోస్తీలు అయ్యారు. మరి వీళ్ళిద్దరు ఏమంటున్నారు తెలుసా? చైనా ఏమంటుంది, ఏదో అమెరికా కొనలేదని చెప్పేసి మీరు ఏదో బాధపడాల్సిన అవసరం లేదు, మా దగ్గర చూడండి ఏకంగా 140 కోట్ల మార్కెట్ ఉంది. వాళ్ళ దగ్గర ఎంత ఉంది? కేవలం 35-45 కోట్ల మంది సంథింగ్, అంతే కదా వాళ్ళ రేంజ్. సో మరి వాళ్ళు ఏదో టారిఫ్లు పెంచారని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మా దగ్గర 140 కోట్ల వ్యాపారం ఉంది, రండి మొత్తం కూడా అమ్మేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గేట్లు ఓపెన్ చేశారు. మరి ఇంకో పక్కన రష్యా ఏమంటుంది, వాళ్ళు ఏదైతే టారిఫ్లు వేటి మీద అయితే ఎక్కువ పెంచాడో వాటికి అమ్ముకోవడానికి మీకు ప్లేస్ దొరకలేదా, రండి రష్యా రండి ఇక్కడ మొత్తం అమ్ముకోండి అని చెప్పేసి రష్యా కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మరి షాక్ ఎవరో తగిలింది? అమెరికాకే కదా. సో దాంతోపాటు మన దగ్గర 140 కోట్ల మార్కెట్. ఇటువంటి పిచ్చి పిచ్చి డెసిషన్ వల్ల ట్రంప్ ఎంత బిగ్ మిస్టేక్ చేశాడో ఇప్పుడు అర్థమైపోయింది.